మా అందరి శిష్యవర్గం యొక్క అదృష్ట విశేషం వలన మాకు ఒక సద్గురువు లభించినాడు. ఆ సద్గురువే ప్రాతస్మరణీయులు బ్రహ్మశ్రీ శాస్త్రుల విశ్వనాథ శాస్త్రి గారు. ఒక విశేషమైనటువంటి అంశం ఏమిటి అనంటే, వారి దగ్గర మేము శిష్యులుగా చేరిన తర్వాత వారికి మా పైన విశ్వాసము కుదిరి వారు ఏం చేసినారు అనంటే, ఎన్ని వేదశాస్త్ర పురాణ ఇతిహాసాలకు సంబంధించిన గ్రంథాలున్నాయో అన్నీ పాఠం చెప్పినారు ప్రాస్తావికంగా. ఒకవేళ సమగ్రంగా చెప్పే అవకాశం లేదు, వేరే చోటికి వెళ్ళి నా పిల్లలు చదువుకున్నారు అని అంటే అది మా గురువుగారు బోధించిన పుస్తకమే అని అనుకోవాలి. బ్రహ్మసూత్రాలు ప్రారంభం చేసినారు, మీమాంస న్యాయ ప్రకాశము, అర్థ సంగ్రహము, తర్క సంగ్రహము, ఒకటేమిటి రెండేమిటి, ఎన్ని శాస్త్రములలో ఎన్ని దర్శనాలలో గ్రంథాలున్నాయో అవన్నీ కూడా కాశీ క్షేత్రం నుండి తెప్పించి మా అందరికీ కూడా ఇప్పించి మా అందరికీ కూడా ప్రాస్తావికంగా ఆరంభం చేసినటువంటి మహా ప్రేమమూర్తి మా గురువర్యులు. మా గురువర్యులను గురించి అనేక మంది వారి వారి అనుభవాలను గురించి తెలియజేస్తారు. నాకు తోచినటువంటి అంశాన్ని నేను ఎన్నుకుంటూ ఉన్నాను ఈ సభల్లో. గడిచిన యాదగిరిగుట్ట క్షేత్రంలో జరిగినప్పుడు పౌరోహిత్య మీమాంస అనేటువంటి గ్రంథాన్ని మా గురువర్యులు రచించిన దాని గురించి ప్రస్తావించినాను. ఈ సభలో మా గురువర్యులు రచించినటువంటి ఇంకొక అద్భుతమైనటువంటి గ్రంథరాజము న్యాసమీమాంస. న్యాసమీమాంస, మీమాంస అంటే విచారము అని అర్థము. న్యాసమును గురించి విచారం చేసినారు ఈ గ్రంథంలో. ఈ గ్రంథానికి సంబంధించిన విషయాన్ని ప్రస్తావించడానికి పూర్వము ప్రాస్తావికంగా 2 మాటలు చెబుతాను. మా కరీంనగర్లో నారాయణరావు గారు అని కరపాత్రి స్వామి వారి శిష్యులు ఒక అడ్వకేట్ ఉండేవారు. బాలా త్రిపుర సుందరి మంత్రాన్ని పూర్ణ దీక్షను కరపాత్రి స్వామి వారి దగ్గర నుండి స్వీకరించి అనుష్ఠానం చేస్తూ ఉన్నటువంటి వారికి బాలా త్రిపుర సుందరి ఇంట్లో సంచారం చేస్తూ ఉండేది. మేము కూడా వారు శ్రీచక్రార్చన చేస్తూ ఉంటే వెళ్ళి అనేక సందర్భాల్లో పూజా అనుష్ఠానాలను వారికి చెబుతూ ఉండేవారిని. మేము చెబుతుంటే వారు శ్రీచక్రార్చన చేస్తూ ఉండేవారు. ఆ విధంగా మాకు కరపాత్రి సంప్రదాయంలో మా గురువర్యులు చెప్పినటువంటి ఏ మార్గం ఉన్నదో అది చాలా క్షుణ్ణంగా తెలిసిపోయినది. వారు ఓ సందర్భంలో మాట్లాడుతూ ఏమన్నారు అనంటే, మహేశ్వర శర్మ, మేమందరము కూడా నమస్కారం చేస్తే బుల్కే అనేవాడికి నమస్కారం చేస్తాము అన్నాడు. బుల్కే మీకు తెలుసునా ఎవరో? ఇంగ్లీషు పండితుడు. బుల్కే అనేవాడు ఏం చేసినాడు, మన భారతదేశానికి వచ్చి భారతదేశంలో ఉన్నటువంటి ఈ సనాతన సంప్రదాయానికి మూలభూతములైనటువంటి వేదశాస్త్రాలన్నిటి కూడా అధ్యయనం చేసి దీంట్లో ఏమీ లేదు, ఇదంతా కాల్పనికమే అనే విషయాన్ని చెబుతూ రామాయణం అంతా కూడా అవాక్కులు చెవాకులతో కూడుకున్నటువంటి గ్రంథమే అని రామాయణం పైన ఒక గ్రంథాన్ని రాసినాడు బుల్కే అని. ఈ విషయాన్ని పరమహంస యతివర్యులు ధర్మసమ్రాట్ కరపాత్రి స్వామి వారి ముందుకు ఎవరో ప్రస్తావనగా తీసుకువచ్చినారు. అయితే ఆ పుస్తకం తీసుకురండి రాని ఇంగ్లీష్లో రాసినటువంటి ఆ గ్రంథాన్నంతా కూడా చదివి దాన్ని అంతా కూడా అనువాదం చేస్తూ ఏవేవి వాడు దోషాలుగా ఆరోపణ చేసినాడో వాటన్నిటిని అనువాదం చేసి వాటన్నిటిని ప్రామాణికంగా ఖండన చేసినటువంటి గ్రంథాన్ని ఒక గ్రంథాన్ని రచించినారు. ఆ రచించినటువంటి గ్రంథమే రామాయణ మీమాంస అని. నారాయణరావు గారు ఏమన్నారు, బుల్కే అనేవాడికి నేను నమస్కారం చేస్తాను అని. ఎందుకు అనంటే, ఒకవేళ బుల్కే గనక విమర్శించకపోతే రామాయణ మీమాంస అనే గ్రంథం వచ్చేది కాదు అని. ఎందుకు ఈ ప్రస్తావన చేయవలసి వచ్చినది అనంటే, న్యాసమును మా వైదిక లోకంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా చేస్తూ ఉన్నారు. సరే, శ్రీ విద్యా సంబంధమైనటువంటి న్యాసాలు మాతృకాన్యాసము, లఘుమాతృకాన్యాసం, షోఢాన్యాసాలు అని ఆ అర్చన చేస్తే ఆ దేవతా సంబంధమైనటువంటి న్యాసాలను చేయడము ఆనవాయితీగా వస్తున్నటువంటి సంప్రదాయంగా వస్తున్నటువంటి ఒక విధానం అది. అందులో మహాన్యాసము అని చేయడం లోకంలో ప్రసిద్ధమై ఉన్నది. లఘున్యాసము, మహాన్యాసము. శివునికి పూజను చేసే సమయంలో
అవకాశం ఉంటే మహాన్యాసం చేస్తాము, అవకాశం లేదు అంటే లఘున్యాసం చేసుకొని అభిషేకాన్ని చేస్తాము. ఇట్లా అనాదిగా కొనసాగుతూ పరంపర వస్తూ ఉంటే ఈ వరంగల్లో కొంతమంది తెలిసి తెలియనటువంటి పండితం మన్యులు కొంతమంది ఏం చేసినారు అనంటే అవాకులు చెవాకులు వాగినారు. ఎవరి కాలంలో అనంటే మా శాస్త్రి గారి కాలంలో. ఇప్పుడే బులికే విషయాన్ని కరపాత్రి స్వామివారి సమీపానికి తీసుకువచ్చినట్టుగా ఆనాటి కాలంలో ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది వరంగల్లో ఇట్లా అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారు మహాన్యాసాన్ని గురించి. ఏమిటి అవాకులు చెవాకులు? ఆనాటి కాలంలో ఉన్నటువంటి వాళ్ళు వరంగల్లో ఉన్న వాళ్ళతో ప్రస్తావించి పరంపరగా వస్తున్నటువంటి మహాన్యాసాన్ని మనం చేసుకోవాల్సిందేనయ్యా అనంటే కాదు, మనము మహాన్యాసాన్ని చేసుకోకూడదు, న్యాసాన్ని అంతా కూడా శివునికి చేయాలి అని ప్రస్తావించినారు. శివునికి ఎందుకు చేయాలి మహాన్యాసాన్ని అనంటే మనము అపవిత్రులమైనటువంటి వాళ్ళము. అపవిత్రులమైనటువంటి మనము పవిత్రమైనటువంటి మంత్రాలతో న్యాసం చేసుకోవడం ఏమిటి అని వాళ్ళ ప్రశ్న. ఇంకోటి అండాభ్యాన్ నమః, అపానాయ నమః అనేటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి మహాన్యాసంలో. మలమూత్ర విసర్జన చేసేటువంటి అంగప్రత్యంగాలు ఉన్నాయో వాటిని కూడా ప్రస్తావించి మంత్రాలతో న్యాసం చేసుకోవడం ఉన్నది. కాబట్టి అటువంటి అపవిత్రమైనటువంటి పనిని కర్మానుష్ఠానం చేసే సమయంలో, ఈశ్వరారాధన చేసే సమయంలో ప్రస్తావన చేయడం సరైంది కాదు అని వాళ్ళ పూర్వపక్షం. దాన్ని దృష్టిలో ఉంచుకొని మా గురువుగారు విజృంభించినారు. అప్పుడు మా గురువుగారికి ఒక లెటర్ కూడా రాసినారు వాళ్ళు. ఎందుకోసం మేము మహాన్యాసం అనేటువంటిది వ్యక్తికి చేసుకోకూడదు, లింగానికే చెయ్యాలి అని అంటున్నాము అనేటువంటిదంతా కూడా వారు లెటర్లో రాస్తే, అప్పుడు మా చిన్నతనంలో తెలిసి తెలియక ఉత్తరాలు చదువుకున్నటువంటి విషయాలు కూడా ఇప్పటికీ జ్ఞాపకం ఉన్నాయి మాకు. ఈ గ్రంథాన్ని చూసిన తర్వాత అవన్నీ కూడా మళ్ళీ మా జ్ఞాపకం వస్తున్నాయి. అందులో మా గురువర్యులు అనువాదం చేసి ప్రతి విషయాన్ని కూడా ఖండన చేసినారు. వారి సంస్కృత భాషలో అనువాదం చేసినటువంటి 2 వాక్యాలను మాత్రమే నేను ప్రస్తావించి నా మాటలకు విరామాన్ని ఇస్తాను. అయం మహాన్యాసః పూజ్యస్య ప్రతిమాది శుద్ధ్యర్థో వా స్యాత్ పూజకస్య శుద్ధ్యతిశయ సంపాదనార్థో వా ఇది భవతి విచికిత్స. ఒక శాస్త్ర గ్రంథాన్ని అధ్యయనం చేసిన వాళ్ళు గనక ఒకవేళ దీన్ని వింటే బాగా, మన భాషలో చెప్పుకోవాలంటే ఎంజాయ్ చేస్తారు, రసాన్ని ఆస్వాదిస్తారు. అదొక శాస్త్ర గ్రంథం వలె. అయం మహాన్యాసః పూజ్యస్య ప్రతిమాది శుద్ధ్యర్థో వా స్యాత్ పూజకస్య శుద్ధ్యతిశయ సంపాదనార్థో వా ఇది భవతి విచికిత్స. వయంతు మహాన్యాసః పూజకస్య శుద్ధ్యతిశయపూర్వకం రుద్ర సంపాదనార్థ ఇది బ్రూమః. కుతః తథావిధ ఫలశ్రవణాత్. ఒక శైలి రావాలి అనంటే ఆ శైలి సామాన్యంగా రాదు. ఒక విశ్వనాథ సత్యనారాయణ గారి కావ్యాలే బాగా చదివి శ్లోకాలను, పద్యాలను బాగా నోటికి చేసుకున్నారనుకోండి, వాడు కవిత్వం రాయడానికి పూనుకుంటే విశ్వనాథ సత్యనారాయణ గారి శైలే వస్తుంది. ఒక బాలమురళీకృష్ణ గారి దగ్గర కచేరీలు విని వాడు సంగీతం నేర్చుకున్నాడు అనుకోండి, వానికి శైలి బాలమురళీకృష్ణదే వస్తుంది. ఇప్పుడు మా గురువుగారి యొక్క ఈ పంక్తులను చూస్తూ ఉంటే, వారు రచించినటువంటి ఈ గ్రంథాన్ని, ఈ వాక్యాల యొక్క సమూహాన్ని చూస్తూ ఉంటే ఎట్లా ఉంటుంది అంటే, అనేక పర్యాయాలు, అనేక సందర్భాల్లో వారు శాస్త్ర గ్రంథాలను అధ్యయనం చేసినటువంటి వ్యక్తులు అని చెప్పే అవసరం లేకుండానే తెలుస్తుంది. చూడండి. కుతః తథావిధ ఫలశ్రవణాత్ కిం తత్ఫలం ఉచ్యతే యత్ బోధాయన మహర్షి ప్రణీత మహాన్యాస సంగ్రహసూత్రేషు ఏవమాత్మని షోడశరౌద్రీకరణం కృత్వా త్వగస్థిగతై సర్వపాపై ప్రముచ్యతే సర్వభూతేష్వపరాజితో భవతి తతో యక్షగంధర్వభూతపేత పిశాచ బ్రహ్మరాక్షస యమదూత శాకినీడాకినీ సర్పశ్వాపద తస్కరాజ్యుపద్రవాజ్యుపఘాతా సర్వే జ్వలంతం పశ్యంతు మాం రక్షంతు ఇది. కించ ప్రకృతః న అప్రకృతకల్పనాది ప్రకృతస్య రౌద్రీకరణస్య హానాత్ రుద్రస్య అప్రకృత త్వగస్థిగత పాపాది సంబంధకాల్పనాత్
బహుదోషదుష్టత్వాద్ దేవతాపక్షో నసంగచ్చత ఇతి అని దీనికి సమాధానం చెప్పినారు. ఇదంతా వివరించాలి అనంటే మా అంజన్న ఇక్కడ కార్యక్రమాన్ని ఒక 7 రోజుల సప్తాహం పెట్టుకుంటే న్యాసమీమాంసా సప్తాహం చెప్పుకోవచ్చు. అట్లా శాస్త్రశైలి అనేటువంటిది, అంటే మా గురువుగారి యొక్క శైలి ఎట్లా ఉంటుంది అనే విషయాన్ని మాత్రమే ప్రస్తావించడానికి. చివరికి వారి యొక్క అభిప్రాయం ఏమిటి అంటే, మహాన్యాసం అనేటువంటి, న్యాసము అనంటే మంత్రముల చేత పరమాత్మను మన అంగముల యందు ఉంచుట. ఆ న్యాసం అనే పదాన్ని కూడా వివరించే సందర్భంలో వారు వ్యాకరణ సూత్రాలను ఉద్ధరించినారు. వ్యాకరణంలో ఏమీ తీసిపోరు వీరు పాండిత్యంలో అనే విషయాన్ని ఈ లఘు గ్రంథము ద్వారా మనం తెలుసుకోవచ్చును. అట్లా ఆ న్యాసాన్ని చేసుకునే సందర్భంలో మనకు శరీరం ప్రాకృతమైనటువంటి శరీరముతో అప్రాకృతమైనటువంటి ఈశ్వరుని యొక్క ఆరాధన చేయడం సరైంది కాదు. అందుకని మన శరీరంలో ఉన్నటువంటి అపవిత్రతను తొలగించుకోవాలి అంటే మన శరీరంలో ఉన్నటువంటి అంగావయవాలు యందు పవిత్రమైనటువంటి మంత్రముల చేత ఆవాహన చేసుకొని అపవిత్రతను తొలగించుకొని తాను రుద్రుడిని పూజించాలి అనేటువంటి వేదవాక్యాన్ని, నా రుద్రో రుద్రమర్చేత అనేటువంటి వేదవాక్యాన్ని ఉట్టంకించి ఎన్నో రకాలైనటువంటి ప్రమాణ వాక్యాలను తెలియజేసి న్యాసము చేసుకున్న వానికి వచ్చి ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి అనే విషయాన్ని ఒక గ్రంథంలో నుంచి ఉట్టంకించినారు. శ్రోతలారా, ఏమంటారు అనంటే, అమీహి వీర్య ప్రభవం భవస్య జయాయ సేనాన్యమసంతి దేవాః సచత్వదేకేషు నిపాత సాధ్యో బ్రహ్మాంగభూర్బ్రహ్మణి యోజితాత్మా ఏవం యోన్యస్తగాత్రస్తు సపూజ్యః సర్వయోగిభిః నాస్త్యస్య పూజ్యో లోకేషు పితృమాతృముఖో జనః స ఏవ పూజ్య సర్వేషాం సహా స్వయం పరమేశ్వరః అని ఈ శ్లోకాన్ని ఉట్టంకించి భాస్కరాచార్యుల వారు రచించిన యోగిని హృదయంలోని వ్యాఖ్యాత అయినటువంటి యోగిని హృదయ వ్యాఖ్యాత అయినటువంటి భాస్కరాచార్యుల వారు ఉట్టంకించిన ఈ శ్లోకాన్ని ఉట్టంకించి ఎవరు న్యాసాన్ని చేసుకుంటారో, మంత్రముల చేత అపవిత్రతను తొలగించుకొని పవిత్రులుగా మారిపోతారో వాని విషయాన్ని ఏమంటారు అనంటే, సపూజ్య సర్వయోగిభి, యోగీశ్వరులంతా కూడా వాడిని పూజిస్తారట. ఎవరైతే న్యాసము చేత పవిత్రం చేసుకుంటాడో, శరీరాన్ని పవిత్రం చేసుకుంటాడో. అంతేకాదు స ఏవ పూజ్య సర్వేషాం సహా స్వయం పరమేశ్వర, సాక్షాత్తు వాడు పరమేశ్వరునితో సమానమవుతాడు అని. ఓ సందర్భంలో మా గురువుగారు ఉన్నప్పుడు శతరుద్రం జరుగుతున్నది ఒక చోట. లఘురుద్రాన్నే శతరుద్రం అని పేరిట వ్యవహరిస్తున్నాము. జరుగుతుంటే ఉపహారం తయారైందా అంటే ఇంకా ఆలస్యం ఉన్నది అన్నారు. ఆ ఇంటి యజమాని ఏమన్నాడు అని అంటే, ఇంతలో మహాన్యాసం కానివ్వండి, మహాన్యాసం అయిన తర్వాత రుద్రం ఉపహారం చేసి రుద్రం చేద్దాము అని అంటే, మా గురువుగారు కోపానికి వచ్చి చురచుర చూపులతో, నేను న్యాసమీమాంస అనే గ్రంథాన్ని రాసి మీరు చేస్తాను అంటే ఒప్పుకుంటానా? ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఎందుకు అని ప్రశ్న వేస్తే దానికి ఒక సమాధానం చెప్పినారు. ఏమిటి అంటే, మహాన్యాసం ఎందుకు చేసుకోవడము? ఇప్పటిదాకా మనం విన్నాము, ప్రాకృతమైనటువంటి శరీరంలో ఉన్న అవయవాంగ ప్రత్యవయవాల్లో ఉండేటువంటి అశుద్ధత తొలగిపోయి శుద్ధి కావడానికి. శుద్ధి చేసుకున్న తర్వాత ఈ శుద్ధమైన శరీరంతో పూజన చేయాలి, కానీ టిఫిన్ చేయకూడదు. టిఫిన్ చేయడం కోసం ఇంత శుద్ధి చేసుకోవాల్సిన అవసరం, 1-2 గంటలు మంత్రాలతోటి న్యాసం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అజా కూర్చోండిరా, అభిషేకం అయిన తర్వాతనే మీరు టిఫిన్లు చేయాలి, టీలు తాగాలి. టీ తాగడం కోసం ఇంత మహాన్యాసం చేసుకోవాల్సిన అవసరం ఉన్నదా అని కోపగించుకునేవారు. అంటే శాస్త్ర మర్యాద సంప్రదాయం యొక్క అభిజ్ఞత లేకపోతే ఇటువంటి పరిస్థితులు నెలకొంటాయి అనేటువంటి దాన్ని దృష్టిలో ఉంచుకొని మా గురువర్యులు చాలా అద్భుతమైనటువంటి గ్రంథాన్ని రాసినారు. పౌరోహిత్య మీమాంస గురించి చెప్పిన మాటను ఈ న్యాసమీమాంస అనే ఈ గ్రంథాన్ని గురించి కూడా ఒక విషయాన్ని చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇంతవరకు ఎంతోమంది డాక్టరేట్లు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఒకవేళ మీరు డాక్టరేట్ చేయాలనే కోరిక ఉంటే కృషి చేయాల్సిన అవసరం లేదు. ఒక విచిత్రమైనటువంటి విషయం ఏమిటి అంటే, మనము చేసుకునేటువంటి పూజా కార్యక్రమాల్లో న్యాసాన్ని చేసే విషయాన్ని గురించి మన భారతదేశ చరిత్రలోనే అసలు ఒక గ్రంథం అనేటువంటిది రాలేదు ఇంతవరకు. అది మా గురువుగారు చేసినటువంటి గొప్పతనం. దీనికి అభ్యనుజ్ఞ ఇవ్వడానికి జగద్గురు శంకరాచార్య మహాసంస్థానం దక్షిణాంన శ్రీ శృంగేరి శారదాపీఠము, శృంగేరి స్వామివారు
ఈ గ్రంథము చాలా ఉత్తమమైనది అనేటువంటి విషయాన్ని ప్రస్తావించి వారు ఆముఖాన్ని పంపించినారు. అప్పుడు వారు ఎక్కడ ఉన్నారు అనంటే మన ప్రాంతంలోని కాళేశ్వరంలో విజయయాత్ర చేస్తున్నారు. అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు, తత్కరకమల సంజాతులు, భారతీ తీర్థ మహాస్వాములు, ఉభయస్వాములు ఉన్నప్పుడు ఈ గ్రంథాన్ని తీసుకుని వెళ్ళి వారికి చూపెట్టగానే అక్కడిదక్కడనే వారు ఆశీర్వాదం చేసి ఇచ్చినటువంటి పత్రం ఇది. పూజా జపాదిషు న్యాసస్య ఆవశ్యకత ప్రామాణికేషు గ్రంథేషు ఉపలభ్యతే. తస్య చ ప్రయోజనం పూజ్య తాదాత్మ్యాపత్తిరేవ. పూజ్య తాదాత్మ్యమాపన్న ఏవ పూజకతాం ప్రతిపద్యత ఇది నారుద్రో రుద్రమచ్చేదిత్యాది వాక్యేభ్యో అవగమ్యతే. తదేవం ఆవశ్యకం న్యాస విషయే కేషాంచిల్లోకానాం కేచిత్ సంశయా జాగ్రత్యేవ. తేషాం సంశయానాం సముచ్ఛిత్తయే భవద్భిరయం గ్రంథో లిఖిత ఇతి శ్రీచరణ అవిదన్. బ్రహ్మన్ ప్రామాణిక బహూన్ ప్రామాణిక గ్రంథాన్ పరిశీల్య విలిఖితోయం నిబంధ ఇది తత్ర తత్తద్గ్రంథనామ నిర్దేశాద్ జ్ఞాయతే. శ్రీ శారదా చంద్రమౌళీశ్వరయో అనుకంపయా గ్రంథోయం జిజ్ఞాసూనాం ఉపకృతిం విదధాతు భవంతశ్చ శ్రేయాంసి భూయాంసి సమష్ణువీరన్నితి శ్రీచరణా ఆశాసతే అని ఈ విధంగా ఆముఖాన్ని వారు పంపించినారు. ఆ శృంగేరి క్షేత్రానికి సంబంధించిన ఆముఖం ఉన్నది అన్న తర్వాత ఇంకా ప్రపంచంలో ఇక్కడికి వెళ్ళే అవసరమే లేదు. ఆమూలాగ్రంగా సమగ్ర విచారం చేసినారు. అటువంటి పరమ పావనమైనటువంటి న్యాసమీమాంసను గురించి చెప్పుకోవడం జరిగినది. ఇక్కడ ఈ గురువు గారు కాళేశ్వరంలో ఈ ఆముఖాన్ని పొందినారు అనే మాటను చెప్పగానే మా గురువుగారి గురించి కాళేశ్వరంలో జరిగిన ఒక ఘటన చెప్పాలి అని అనిపిస్తున్నది. చెప్పి 2 మాటలు నా మాటలకు విరామాన్ని ఇస్తాను. ఎందుకంటే గురుస్మరణ కూడా దీనితో అనుబంధంగా ఉండాలి అని. మా శాస్త్రి గారు, గురువర్యులు విశ్వనాథ శాస్త్రి గారి యొక్క సంకల్పాన్ని సాకారం చేయడం కోసమై బ్రహ్మశ్రీ పూర్వాశ్రమంలో మాడుగుల మాణిక్య సోమయాజి వారు, సన్యాసాశ్రమం అనంతరం బ్రహ్మానంద తీర్థయతివర్యులు కాళేశ్వర క్షేత్రంలో మేమంతా అప్పుడు చిన్నపిల్లలము ప్రతిష్టా కార్యక్రమం పునఃప్రతిష్టా కార్యక్రమం జరుగుతూ ఉన్నది. అక్కడ కాళేశ్వరుడు, ముక్తేశ్వరుడు 2 ఒకే పానవట్టం పైన ఉన్నాయి. మన భారతదేశ చరిత్రలో అదొక్కటే క్షేత్రం అట్లా ఉన్నది. అక్కడ భిన్నమైనటువంటి శివలింగాన్ని తీసుకురావడం కోసమే మా గురువర్యులను పంపించినారు. మాడుగుల మాణిక్య సోమయాజుల వారిని కాశీకి పంపించి ఆ లింగాన్ని తీసుకుని రమ్మన్నారు. వచ్చిన తర్వాత స్వామివారి సన్నిధానంలోనే మా విశ్వనాథ శాస్త్రి గారి ఆచార్యత్వంలో మా గురువు గారైనటువంటి మాడుగుల మాణిక్య సోమయాజి బ్రహ్మానంద తీర్థ యతివర్యుల బ్రహ్మత్వంలో ప్రతిష్టా కార్యక్రమం జరగాలి అని తీర్మానం చేసినారు. ఆనాటి కాలంలో ప్రతిష్ట జరుగుతూ ఉన్నది. కానీ ప్రతిష్టకు 2 రోజుల ముందు వెళ్ళాలి, ప్రతిష్ట అయిన తర్వాత 2 రోజులు ఉండాలి. ఆ సందర్భంలో మా గురువు గారి మాణిక్య సోమయాజుల వారి తండ్రి శ్రాద్ధం వచ్చినది. శ్రాద్ధం వస్తే కాళేశ్వరం ఎక్కడ, పట్లూరు ఎక్కడ, అక్కడి నుంచి ఇక్కడికి పోవాలి అంటే వాటి వల్ల కార్లు లేవు, బస్సులో ప్రయాణం చేయాలంటే ఒక రోజంతా పడుతుంది. ఒకరోజు పోతే ఇక్కడ కార్యకలాపాలన్నీ కూడా వ్యత్యాసం అయిపోతాయి, ఏం చేయాలి అనుకుంటున్న సమయంలో మా నాన్నగారు నేనైతే ఇక్కడ వసతిని ఏర్పాటు చేసుకొని వంటను చేస్తాను శ్రాద్ధానికి సంబంధించినది, మీకు ఇబ్బంది లేకపోతే. వంట తయారైనది మరి భోక్తలు ఎవరు అనంటే 2 భోక్తలు నిర్ణయమైనారు. ఆ 2 భోక్తలు ఎవరు అంటే మా శాస్త్రి గారు, గురువారైనటువంటి విశ్వనాథ శాస్త్రి గారు, అదేవిధంగా రాజలింగ శాస్త్రి గారు అని ఇంకొకరు, మధురాజన్న గారు అని ఇంకొకరు, 3 కూర్చుండబెట్టినారు. ఆనాటి కాలంలో కాళేశ్వరంలో జరిగిన శ్రాద్ధాన్ని మేము కళ్ళారా చూసినాము. మా చిన్నతనంలో మాకు మా గురువు గారు శంకర విజయము పాఠాన్ని చెప్పినారు. ఆ శంకర విజయం పాఠంలో మేము చదువుకున్నది ఏమిటంటే, మండనమిశ్రులు శ్రాద్ధాన్ని చేస్తూ ఉంటే మండనమిశ్రుల వారికి ఒకడు వ్యాసుడు భోక్త, ఇంకొకడు జైమిని భోక్త. జైమినేమో కర్మకాండకు సంబంధించినటువంటి వ్యక్తి, తర్వాత వ్యాసుడేమో వేదాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి. అటువంటి ఉభయులను కూర్చుండబెట్టి మండనమిశ్రుడు తన తండ్రి కోసం ఈ శ్రాద్ధం చేస్తున్నటువంటి దృశ్యం మా జ్ఞాపకం వచ్చినది. మా శాస్త్రి గారు, విశ్వనాథ శాస్త్రి గారేమో వేదాంత శాస్త్రాల్లో నిష్ణాతుడైనటువంటి వాడు, రాజలింగ శాస్త్రి గారు కర్మిష్ఠి అయి అనేక శతాధిక ప్రతిష్ట కార్యక్రమాలను కొనసాగించినటువంటి కర్మిష్ఠి అయినటువంటి జైమినికి ప్రతినిధిగా కూర్చున్నట్టుగా ఆ దృశ్యం ఈనాటి వరకు కూడా మాకు కనబడుతున్నది. ఈ విధంగా శాస్త్ర మర్యాదను ఉల్లంఘించకుండా ఎక్కడికి వెళ్ళినా కానీ
ఇవాళటి కాలంలో కనుక ఒకవేళ మనం అనుకున్నట్టయితే శ్రాద్ధం మళ్ళోసారి పెట్టుకుందాం అని అనుకుంటారు, కానీ ఆనాడే శ్రాద్ధం చేయాలి అనుకుంటే అది ఎట్లా సాధ్యమవుతుంది? ఇటువంటి కరాళ కలికాలంలో కూడా మా అందరికీ ఆదర్శంగా ఉంటూ అనేక కార్యక్రమాలు ఇటువంటివి చేస్తూ ధర్మాన్ని తప్పకుండా ఉండేటువంటి రీతిలో మాకు బోధన చేసినట్టు మా గురువర్యుల యొక్క స్మరణ అది అనేక జన్మల యొక్క సుకృత విశేషం ఉంటే కానీ లభించదు. మా అందరి సౌభాగ్య విశేషం వల్ల క్షేత్ర జయంతి ఉత్సవాలు జరుగుతున్న ఈ తరుణంలో కామారెడ్డి క్షేత్రంలో జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో న్యాసమీమాంస అదేవిధంగా కాళేశ్వరంలో జరిగినటువంటి ఘటనను స్మరించుకునేటువంటి ఆ సౌభాగ్యాన్ని పొందినందుకు గాను ఆ గణపతికి, మా ఆంజనేయ శర్మ వ్యవస్థాపకునికి, మా తోటి స్నేహితులకందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ నా మాటలకు విరామాన్ని ఇస్తున్నాను. హలో, ధన్యవాదాలు గురువు గారు. నాన్నగారి